అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది, దీని మాంసం మన మన యానిమల్ని మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ పాంగోలిన్ అనేది ఒక జంతువు ఉంటుంది. దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని వాడేస్తాం పులుసు కోసం. పాంగోలిన్ ఏం తింటుంది? చిన్న చిన్న పురుగులు తింటుంది, లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది. నేను చాలా మోర్ ఫ్యాకల్టీ, మీరు విద్యార్థి, ముఖ్యంగా టీచర్స్కి, మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ 2-3 స్కూల్స్ నేను అనుకోవట్లేదు, మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకొచ్చారు. మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ గ్రీన్ స్కౌట్సా? స్కౌట్స్. స్కౌట్స్ అండ్ గైడ్స్. గైడ్స్ చాలా ఎసెన్షియల్, చాలా అవసరం. నేను నేర్చుకున్నాను ఈరోజు నుంచి, కొత్తగా ఎప్పుడు నేర్చుకోవడం సిద్ధంగా ఉంటాను కదా. స్కౌట్స్ అండ్ గైడ్ సాల్యూట్ ఎలా ఉంటుంది? 3 ఫింగర్స్తో ఉంటుందా? ఇదా? ఓకే, 3 ఫింగర్స్. ఓకే. సో మనస్ఫూర్తిగా సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. అలాగే వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తూ ఉంటారు, చాలా ఇన్స్పిరేషన్గా. ఇందాక చాలామంది, ఆ పాప ఎవరో, ఇంకిద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు. ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే, సగం చిరుతుపులి అనుకుంటా, సగం చిరుతుపులి అస్థిపంజరంలో అయిపోయి 3 వారిన చెట్లు వెనకాల డీరా ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి ఎముకల్లో ఉంటుంది. ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి ధన్యవాదాలు.